ఎండలు మండిపోతున్నాయి, కానీ చంటి పిల్లలు స్కూల్కి వెళ్ళడము, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, ఇలా రకరకాల పనులతో బయటికి వెళ్ళే వాళ్ళందరూ ఎండకు డిహైడ్రేషన్ అవ్వడము, యూరిన్ ఇన్ఫెక్షను, ఇలా రకరకాల వాటిగా బాధపడుతూ ఉంటే ఒక్క 10 రూపాయలతో మన వంటింట్లోనే ఈ వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా చాలామందికి ఉపయోగపడుతుంది. ముందుగా వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసుల నీళ్లు వేసుకున్నాను. ఇది బార్లీ పిండి అండి. ఈ బార్లీ పిండిని 1.5 స్పూన్ వరకు ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని కొద్దిగా వాటర్ వేసి లుండలు లేకుండా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పెట్టిన నీళ్ళు అనేటివి బాగా మరుగుతున్నాయి. ఇలా మరుగుతున్న నీళ్ళల్లో ఈ బార్లీ పిండి కలిపి పెట్టుకున్నాక ఇది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలపకపోతే కొద్దిగా లుండలు కట్టే ఛాన్స్ ఉంది, అందుకని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. అప్పుడు అడుగు పట్టకుండా బార్లీ అనేది చక్కగా ఉడుకుతుంది. ఈ బార్లీ వాటర్ని మనము 15 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు హై టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మనం మార్నింగ్ ఒకసారి వాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే రాత్రి వరకు కొద్దిగా మనము ఒక 2 గ్లాసెస్ వరకు దీన్ని తీసుకుంటే ఒంట్లో నీరసం, అలసట అనేది లేకుండా చాలా హెల్తీగా ఉంటుందండి. ఇక ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ఏది రుచించక సరిగా ఫుడ్ తీసుకోక చాలా వీక్గా అవుతుంటారు. అలాంటి వాళ్ళు కూడా డైలీ ఒక 2 గ్లాసెస్ ఇలా బార్లీ వాటర్ తీసుకుంటే వాళ్ళకు చాలా హెల్తీగా ఉంటారు. వీటిని బార్లీ గింజలు అంటారు. ఇవి గోధుమ మాదిరిగానే అనిపిస్తుంది, కానీ గోధుమలు కాదండి. ఇందులో మనకు ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి హెల్త్కి ఎంతో మంచిది. వీటిని రాత్రంతా నానబెట్టుకొని పొడి వస్త్రం పైన వేసుకొని ఆరనివ్వాలి. ఇలా ఆరిన ఈ బార్లీ గింజల్ని ఇలా పొడి పట్టుకోవాలి. ముందుగా మనం బార్లీది చేసుకున్నాం కదా, ఇది చల్లారిపోయింది. ఇప్పుడు గ్లాస్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. పెద్దవాళ్ళైతే ఇలా గ్లాస్లో వేసుకొని కొద్దిగా ఉప్పు, నిమ్మరసం లేదా ఖాళీ తేనె వేసుకొని కూడా తాగొచ్చు. ఇక చంటి పిల్లల కోసం అయితే ఇది కొద్దిగా రవ్వ ఉంటుంది కాబట్టి ఇలా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టడం వల్ల మనకు ఓన్లీ వాటర్ వస్తాయి కదా, వాళ్ళకు తాగడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఇది తాగడానికి అంత ఇష్టపడకపోతే ఇందులో కొద్దిగా పాలు కూడా కలుపుకోవచ్చు. పాలు యాడ్ చేసి కొద్దిగా షుగరు లేదా హనీ, పటిక బెల్లం ఏదైనా వేసి కలిపి పిల్లలకు మనము రోజంతా అందిస్తే వాళ్ళు చాలా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారు. ఇలా బార్లీ వాటర్ని మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో కమెంట్ చేస్తారు అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.